ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఎన్డీఏ మిత్ర బృందానికి కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 4వసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారు మద్దతు ఇస్తా. 3 సార్లు నామినేషన్ దాఖలు చేశాను, ఇది 4వసారి. ఒకదాన్ని ఒకటి మరి నా దగ్గర అధికారం లేదు, కానీ కార్యకర్తలు అండదండలు, నాయకుల యొక్క ఆశీస్సులు స్పష్టంగా కనపడ్డాయి. ఈరోజు ఇలా నామినేషన్ దాఖలు చేస్తున్నానని ఒక మాట చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవట్లేదు. అంతమంది ఈరోజు అటెండ్ అయ్యి నాకు ఆశీస్సులు అందజేస్తున్నందుకు వారందరికి కూడా ఏ విధంగా రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 21 రోజులు ఇక ఎన్నికలు ఉన్నాయి. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం సర్వనాశనం అయింది. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు చవి చూసాం. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిట్ట నిలువున పాతరేయబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇలా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భుజాల మీదకి ఎత్తుకొని ఈ రోజున అనేక రకాలుగా కష్టపడతా ఉన్నారు. ఒక ముద్దాయి, ఒక నేరస్తుడు 12 కేసుల్లో సిబిఐ ఛార్జ్షీట్లు ఎదుర్కొన్నట్టు ఒక నేరగాడు రాజ్యాన్ని, రాష్ట్రాన్ని ఏలుతూ ఇవాళ తన మీద ఉన్నటువంటి ఆరోపణలు రుజువు చేసుకోకుండా కోర్టుల నుంచి తప్పించుకొని ఒక దొంగ తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా మసి అంటించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమి కాదు, తెలుగుదేశం పార్టీకి ఏం కాదు, జనసేన పార్టీకి ఏం కాదు, కానీ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. రాష్ట్రం ఏమైపోతా ఉంది, రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది. వెనక్కి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఒక ఛాన్స్ అప్పచెప్తే ఇవాళ రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోయాడో అర్థం కావట్లా. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి స్వయాన మద్యం వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా కూడా లేదు, మన రాష్ట్రంలోనే చూస్తూ ఉన్నాం. ఇసుక చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని ఇవాళ వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోపిడీ చేసి ఇసుక బకాసడిలాగా మేస్తూ వేల కోట్ల రూపాయలు ఇసుక కుంభకోణంలో దోచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేద ప్రజలు కానీ అందరినీ ఎడం చేత్తో ఇచ్చి కుడి చేత్తో లాగేసి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మద్యపాన నిషేధం చేస్తానన్న వ్యక్తి మద్యపాన నిషేధం కాదు, ఇందాక చెప్పినట్టుగా మద్య వ్యాపారం చేస్తూ గంజాయికి కూడా ఇవాళ యువతని బానిసలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ యువతరం భవిష్యత్తు కావాలి, రాష్ట్రానికి భవిష్యత్తు కావాలి. రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక కష్టాల్లో ఉంది. అటువంటి పరిస్థితులు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నిర్మాణం 72% పూర్తి చేశాం. ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉండాల్సినటువంటి పోలవరం 72% పూర్తి అయినటువంటి పోలవరాన్ని నిట్ట నిలువున చంపేశాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతి రాజధాని మన ప్రాంతంలో నిర్మాణం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతంలో 10,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టి నిర్మాణం చేసినటువంటి అమరావతిని విధ్వంసం చేశాడు, 3 ముక్కలు చేశాడు. రాష్ట్ర ప్రజలు కానీ, పిల్లల, విద్యార్థులు ఈ రాష్ట్రానికి రాజధాని ఏదంటే లేదు అని చెప్పుకునే దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టేసినటువంటి దగులుబాజీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇలా డ్రామాలు, నాటకాలు ఆడుతూ ఉన్నాడు. గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఆడి పెద్ద రక్తి కట్టించాడు. అదేవిధంగా వాళ్ళ బాబాయిని వాళ్ళ మనుషుల చేత చంపించి వాళ్ళని రక్షించి ఈ రోజున వివేకానంద రెడ్డి హత్యను ఆ రోజున ఎన్నికల్లో మరి ఉపయుక్తంగా లబ్ధి పొందేటందుకు వాళ్ళ సొంత బాబాయ్ హత్యను కూడా వాడుకున్నటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇటీవల వారం రోజుల క్రితం కొత్త డ్రామాకి తెరదీశాడు. గులకరాయి డ్రామా విజయవాడలో ఈయన మీటింగ్ చెప్తుంటే ఎవడో రాయేశాడని చెప్పి అది కూడా తెలుగుదేశం పార్టీకి ఆ నెపం నెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ డ్రామా రక్తి కట్టలేదు, ప్రజలందరూ తెలుసుకున్నారు. ఎందుకంటే కోడికత్తి డ్రామా చూశారు, వివేకానంద రెడ్డి హత్య డ్రామా చూశారు. వివేకానంద రెడ్డి హత్యని ఎవరు చేశారు, ఎవరు కాపాడుతున్నారు అనేది సొంత చెల్లెళ్ళు షర్మిల, సునీతలే చెబుతా ఉన్నారు, కూస్తా ఉన్నారు రాష్ట్రం అంతా తిరుగుతా. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది ఈ ముఖ్యమంత్రి నిజ స్వరూపం
బట్టబయలైంది రాష్ట్రంలో. రాష్ట్రానికి బతుకు లేదు, యువతరానికి భవిష్యత్తు లేదని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ 21 రోజులు మా కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రోజు నామినేషన్కి ఏ విధంగా ఇచ్చేశారో ఇదే ఉత్సాహం, ఉత్తేజాన్ని 20 రోజులు ఉంచి రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల వరకు వీళ్ళు చేసే దుశ్చర్యలన్నీ ఎదుర్కొని మరి ముందుకు పోయే దానిలో కొత్త కుర్చీలై పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.